పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతః సర్గేऽపి నోపజాయంతే ప్రళయే నవ్యధంతి చ. జ్ఞానం యొక్క అఖండ మహిమని భగవానుడు తెలియజేస్తున్నాడు. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు సాక్షాత్తు భగవంతునిలో ఐక్యం పొంది భగవత్ రూపులే అవుతున్నారు. ఈ జ్ఞానం చేతనే జీవుడు శివుడు అవుతాడు, భక్తుడు భగవంతుడు అవుతున్నాడు. సాధర్మ్యం అని చెప్పడం వలన జ్ఞాని భగవంతునితో సరిసమానమైన రూపము ధర్మాలు కలిగి ఉంటాడని తెలుస్తోంది. జీవుడు జ్ఞానాన్ని సముపార్జించడం వలన పరమాత్మ యందు తప్పక లీనమవుతాడు. సాక్షాత్తు భగవంతుడే అవటం, తానే అవటం ఎంత అదృష్టమో కదా. అయితే అటువంటి భగవత్ సాయుధ్యము సాధర్మ్యము పొందటం వలన కలిగేటువంటి ఫలితం ఏమిటంటే అటువంటి వాళ్ళు ఇంకా జనన మరణ రహితులై పునరావృత్తి ఉండదు వాళ్ళకి. వాళ్ళు సృష్టికాలంలో పుట్టడము, ప్రళయకాలంలో నశించడం, బాధను పొందడం వంటివి వాళ్ళకు ఉండదు. ఇంకా పునరపి జననం పునరపి మరణం అనేటువంటి దాని నుంచి తప్పించుకుని వాళ్ళు ఈ సంసార చక్ర పరిభ్రమణం నుండి విడిపోయి పరమానందాన్ని అనుభవిస్తారు. ఇంకా 1000 మాటలేలా. సంసార బాధల నుండి దుఃఖాల నుండి తప్పించుకోవాలంటే ఈ ఆత్మజ్ఞానం ఒక్కటే జనులకు శరణ్యమని తెలుస్తోంది. జయ గురుదత్త.